కావేరి, ఉష ఒక్కరేనని ఉష దగ్గర పనిచేస్తున్న పని మనిషి ద్వారా సత్యం నిజం తెలుసుకోబోతున్నాడు. చిన్ని ఉషకి ప్రమాదం జరుగుతుందని తెలిసి రౌడీలు ఎక్కడ తనని ఏం చేస్తారో అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ టైంలో ఈ ఉష కానీ, ఆ పని మనిషి కానీ ఏం చేస్తూ ఉంటారంటే, ఆమె చక్కగా కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ చూస్తూ ఉంటుంది. ఉష ఏమో పాటలు పెట్టుకొని వింటూ ఉంటుంది. బయట ఏం జరుగుతుందని కూడా తెలీదనమాట. ఆ టైంలో చిన్ని వెళ్తుంది. ఇక అది ఉషని చెప్తుంది బయట రౌడీలు వచ్చినారని. వాళ్ళని కుమ్ము శుద్ధం చేసేస్తుంది కానీ చిన్నికి భయం అనమాట. ఏం జరుగుతుందో ఏంటో ఏమైపోతుందో అని వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తుంది. అందులోనూ ఉష పని మనిషి భయపడిపోయేసరికి సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పని మా ఇంటికి రండి అని చెప్పడంతో ఇంక వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాతేనండి అసలు ట్విస్ట్ జరుగుతుంది. కావేరి చనిపోయింది కదా, ఫోటో పెట్టున్నారు కదా, ఆ ఫోటోని ఉష చూస్తుంది. అలాగే ఉష పని మనిషి చూస్తుంది అనమాట. ఉషకు తెలుసు కానీ మౌనంగా ఉంటుంది. ఎటువంటి ఎమోషన్స్ సెంటిమెంట్స్ లేకుండా అసలు కఠినంగా అన్నట్టు ఉంటుందన్నమాట. దేనికోసం ఉంటుందో తన కూతురు కోసమే. ఆ దేవ నాగవల్లి గురించి చిన్నిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన కుట్రలన్నింటినీ బయట పెట్టి సాక్ష్యాలతో కటకటాలు పాలు చేయడం కోసమే ఉషగా అవతారం ఎత్తు వచ్చింది కదా. అలాంటప్పుడు తను ఏం బయట పడదనమాట. కానీ ఈ ఉష పని మనిషి మాత్రం ఒక్కసారిగా బయట పడిపోతుంది తన ఫీలింగ్స్, తన ఎక్స్ప్రెషన్స్తో. సత్యంకి డౌట్ వస్తుందన్నమాట. ఏంటి ఈమె కావేరి ఫోటో చూడగానే అలా ఉండిపోయింది అని. అంటే ఫోటోకి దండ వేయడము, దీపం పెట్టడం చూసింది కదా, అందుకని బ్రతికే ఉన్న మనిషికి ఏంటి దీపము దండ వేయడం అన్నట్టుగా. మరోవైపు దేవ బాలరాజు కోసం విపరీతంగా గాలిస్తూ ఉన్నాడు. దేవ ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు. అయితే చిన్ని వాళ్ళ ఇంట్లో ఈ ఉషకి ఉండడం ఇష్టం లేదనమాట. ఎందుకంటే మాట్లాడితే ఎమోషన్స్, సెంటిమెంట్లు అంటూ ఉంటారని అర్ధరాత్రి పూట బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే ఈ దేవ కావేరికి ఎదురయ్యే సమయం దగ్గర పడుతుందన్నమాట. చిన్ని ఏంటి కావేరి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందని తను కాచుకొనే ఉంటుంది, తన అమ్మకి ఏం జరగకూడదని. ఆ టైంలో చిన్ని కూడా వెనకాలనే వెళ్ళి ఇక ఏం చేస్తున్నావమ్మా, నువ్వు అసలు బయటికి రావద్దని చెప్పాను కదా అన్నట్టు చిన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట కావేరిని. తన భయం తనది. ఒకవేళ ఎటువంటి ప్రమాదంలో పడితే నేను మరలా ఈమెను కూడా కోల్పోవాల్సి వస్తుందో అన్నట్టు చిన్ని భయం అనమాట. కానీ కరెక్ట్గా దేవ చూసే సమయంకి చిన్ని అక్కడి నుంచి అయితే తీసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడున్న ఎన్నిసార్లు చెప్పాలని ఉష చెప్తున్నా కూడా ప్లీజ్ టీచర్ నా కోసమే ఉండండి అని మొత్తం మీద ఇంటికైతే తీసుకొని వెళ్తుంది. కానీ సత్యంకి ఆమెతో మాట్లాడితే ఏమైనా నిజాలు ఏమైనా తెలుస్తాయా అన్నట్టుగా ఉష పని మనిషితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. కానీ ఆమె అయితే బయటపడదు. కానీ ఖచ్చితంగా నిజం చెప్పే సమయం అయితే దగ్గర పడిందని చెప్పొచ్చు.